హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేరు కమలాపూర్ హైదరాబాద్. మనం డ్రెస్సెస్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ నార్మల్ డ్రెస్ అయిపోయింది, బోట్ నెక్ అయిపోయింది, బోట్ నెక్ బ్యాక్ డ్రాప్ అయింది, మహానది. ఇప్పుడు కాలర్ చెప్తున్నాను, హై కాలర్ చెప్తున్నానండి. ఇప్పుడు కాలర్ అంటే ఇలా ఉంటుందండి. కాలర్ డ్రెస్సెస్ బ్లౌజ్ వచ్చిన ప్రతి ఒక్క ప్యాటర్న్ డ్రెస్లో వస్తుంది. ప్రతి ఒక్క ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చిన ప్యాటర్న్ ప్రతి ఒక్క డ్రెస్లో వస్తుంది. బ్లౌజ్ అంటే ఏంటంటే 15 లెంత్ ఉంటుంది, డ్రెస్ అంటే ఫుల్ లెంత్ ఉంటుంది. అలా అన్ని ప్యాటర్న్స్, అన్ని లాంగ్ ఫ్రాక్స్, అన్ని ఎవ్రీథింగ్ వస్తాయండి. మనం కుట్టుకోవాలి తప్పించి ఏమైనా మనం కుట్టాయండి. ఇప్పుడు మాత్రం కాలర్ ఇది చెప్తున్నాను, కాలర్ చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇంకో ఇది మెజర్మెంట్ అండి. ఇది మెజర్మెంట్ +2 యాడ్ చేయాలి. ఎందుకు అంటే ఖర్చులకు 40. మనం ఇది పెద్దది కదా అండి, ఇది మనం సరిపోదని చెప్పి మనము బ్లౌజెస్కో చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, బ్లౌజెస్కి ఇలా తీసుకున్నాం మనం. ఎందుకంటే బ్లౌజ్ చిన్నగా, డ్రెస్ పెద్దది కాబట్టి మనం ఈ సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఇది సెంటీమీటర్స్ ఉంది. ఇందులో సెంటీమీటర్స్ ఉన్నాయి కానీ ఇందులో ఖర్చు 30 ఉంటాయండి. ఇందులో మనకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇలా దీంతో తీసుకుందాం 40. చూడండి 40. ఓకేనా, దీనిలో కూడా అవే ఉంటాయండి. ఇవి సేమే అండి. ఇప్పుడు దీంతో చెప్తే లెంత్ ఒకటి తీసుకున్నాక షోల్డర్ +1. ఎందుకంటే కాలర్ కదా, ఫుల్ షోల్డర్ వస్తుంది. కాలర్ అనేది +1 16/2 8. ఇది రౌండింగ్. దీనికి కూడా రౌండింగ్ లెంత్ ఉంటుందండి. ఎంత ఉంటుంది రౌండింగ్ బిడ్త్? నార్మల్ దానికి వీళ్ళకి 625 ఉంటుందండి. దీనికి మాత్రం +1 ఉంటుంది, 775. దీనికి 3 ఉంటుంది నార్మల్, దీనికి +1/2, 3.5 ఉంటుంది. ఇదండి 775. ఇక్కడిగో 775. చెస్ట్ ఎంత అండి? చెస్ట్ 35. దీనికి +4 యాడ్ చేసుకోవాలి. +4 యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 39. దీనికి /4 925. 925 చూడండి, 925. ఈ చిన్న కొంచెం అవపడకపోవచ్చు, ఇది మాత్రం 3.5 ఇలా వస్తుంది. ఇలా ఇలా చెస్ట్ ఎంత? 25. ఇది +4 29/4 725. 13 కాడ వస్తుంది. ఇది 725. ఇవి అందరు పూర్తిగా రావండి, మారుతుంటే చెస్ట్ని బట్టి మారుతుంటాయి. ఇది వేస్ట్. 28 19. ఇది సిల్ట్ 19 సిల్ట్. హిప్ ఎంత? హిప్ 36. దీనికి +4 40/4 10. 10 హిప్ అండి. ఇది సిల్ట్. ఇది ఈ 3 కలపాలి. ఇది మాత్రం 1.5 ఇంచ్ అండి. ఇది మాత్రం ఏం మారదు. బ్లౌజ్లో కుట్టేసరికి మొత్తం సేమ్ అలానే ఉంటుంది. ఈ కింద గేర అనేది మన ఇష్టం. గేర మాత్రం మన ఇష్టం. ఇది 11. ఇదంతా 1 ఇంచ్ అండి. ఇదంతా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇది మాత్రం 2 ఇంచెస్. ఇది మాత్రం 2 ఇంచెస్. ఇది షేప్ వస్తుంది మొత్తం మీద. ఇది మ్యాక్సిమం 2 ఉంటుంది. షోల్డర్ ఎక్కువ ఉంటే కానీ ఇది పెరగదు. 90% 2 వస్తుంది. షోల్డర్ ఎక్కువ ఉంటే కానీ పెరుగుతుంది. ఇది బ్యాక్ మాత్రం 1/2 ఇంచ్. ఫ్రంట్ రౌండ్ 4 ఉంటుంది. తన ఫ్రంట్ రౌండ్ అంటే ఇలా. ఇది ఈ రౌండప్ మాత్రం 15. ఇది మాత్రం 4 ఉంటుంది అమ్మాయికి. 4 ఇలా.
దీనికి మాత్రం బ్యాక్ జిప్ పెట్టుకోవాలండి. దీనికి మాత్రము ఇది మాత్రం బ్యాక్ 9, ఇందులో మిడిల్ ఆఫ్ సేమ్ ఆ బ్లౌజ్ కూడా చెప్పానండి. మిడిల్ ఆఫ్ ఇది మాత్రం 9. ఇది ఓన్లీ బ్యాక్. ఇది డ్రాయింగ్ అండి. ఇది ఇప్పుడు కట్ చేసి చూపిస్తాయి ఇంత. ఇప్పుడు పేపర్ కూడా కొంచెం కట్ చేసి రావట్లేదు. పేపర్ కొంచెము అది కరెక్ట్ ఉండట్లేదు. కట్ చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం సేమే ఉంటాయండి. మొత్తం నెక్స్ట్ ఒకటే మారుతా అంటే ప్రతి ఒక్కటి. మిడిల్ పార్ట్ ఇది. బ్యాక్ మాత్రం 1/2 ఇంచ్ అండి. ఇది మాత్రం 4. ఈ రౌండప్ ఈ కాలర్ అండి మొత్తం. ఇది బ్యాక్ జిప్ కంపల్సరీ, ఎందుకంటే మన తల పట్టదు. బ్యాక్ జిప్ కంపల్సరీ పెట్టాలి. బ్యాక్ జిప్ అనేది ఇక్కడ వస్తుంది. లేదంటే ఇక్కడ డ్రాప్ పెట్టుకున్నా పర్లేదు, మన ఇష్టం. ప్రతి దానికి డ్రాప్ వస్తుంది. డ్రాప్ పెట్టుకుంటే జిప్ అవసరం లేదు, కానీ డ్రాప్ పెట్టుకుని మాత్రం కంపల్సరీ జిప్గా అవసరం వస్తుంది. ఇది మొత్తం క్రాస్ పీస్ వేయాలి. ఇట్లా క్రాస్ పీస్ వస్తుంది. క్రాస్ పీస్ వేయాలి ఇది మాత్రం. ఇట్లా వస్తుంది మొత్తం క్రాస్ పీస్. ఇలా మొత్తం వచ్చేసి క్రాస్ పీస్. దీని చుట్టూ మొత్తం దీని చుట్టూ మొత్తం వస్తుంది వచ్చి దీనికి ఈ చుట్టూ ఇది కటింగ్ అండి. ఇది పేపర్ కటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ శ్రీలత.